అన్ని మంత్రములు ఇందే ఆవహించను, అన్ని మంత్రములు ఇందే ఆవహించను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించను. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రం. ఇక్కడ కనిపిస్తున్నది నవనారసింహస్వాములలో భార్గవ నారసింహస్వామి. ఈ టెంపుల్ దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలంకి వెళ్ళే దారిలో ఎడమవైపు ఒక 2 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆ తర్వాత 132 మెట్లు ఎక్కిన తర్వాత మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ స్వామి చతుర్భుజుడై ఉంటాడు. 2 చేతులతో శంకు చక్రాలను కలిగి ఉండి మరొక 2 చేతులతో హిరణ్యకశిపుని చంపుతున్నట్లు మనకు కనిపిస్తుంది. ఇక్కడ స్వామి ఉగ్రరూపంగానే కనిపిస్తాడు. భార్గవ నరసింహస్వామి ఈ పేరు విశేషాలు మనం పరిశీలించినట్లయితే, దశావతారంలో ఒకటైన పరశురాముడు తన అవతారం సమయంలో గతంలో శ్రీరామచంద్రుని చేత పూజలు అందుకున్న నారసింహస్వామిని తను కూడా దర్శించాలనుకున్నాడు. అందువల్ల ఆయన ఎంతో ఆర్తిగా స్వామిని ఇక్కడ ఉన్న అక్షయ తీర్థం దగ్గర తపస్సు చేసి నారసింహస్వామి యొక్క దర్శనాన్ని పొందాడు. కావున ఇది పరశురాముని చేత దర్శనం పొందినటువంటి నారసింహ క్షేత్రం. అదేవిధంగా భార్గవముని అనే ముని కూడా ఇక్కడే నారసింహుని దర్శనం కోసం అక్షయ తీర్థం దగ్గరే లేదా భార్గవ తీర్థం దగ్గరే తపస్సు చేసి స్వామి యొక్క ఆశీస్సులు పొందాడు. నవగ్రహాలలో సూర్యునికి విశేష శాంతి పూజలు చేయవలసిన వారు, సూర్యగ్రహ శాంతి కావలసిన వారు భార్గవ నరసింహస్వామిని పూజలు చేయడం ఇక్కడ భక్తుల యొక్క ఆచారం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి వనవాసం చేస్తున్నటువంటి సమయంలో ఈ మహిమాన్విత అహోబిల క్షేత్రాన్ని సందర్శించారు. అక్కడ నారసింహస్వామిని ఆయన ఎంతో ప్రార్థించి పంచామృత శ్లోకాలతో ఆయనను ప్రసన్నం చేసుకున్నాడు. గోవింద కేశవ జనార్దన వాసుదేవ విశ్వేశ విశ్వ మధుసూదన విశ్వరూప శ్రీపద్మనాభ పురుషోత్తమ పుష్కరాక్ష నారాయణాచ్యుత నృసింహ నమో నమస్తే. దేవా సమస్తా ఖలు యోగి ముఖ్యా గంధర్వ విద్యాధర కిన్నరాశ్చ యత్పాదమూలం సతతం నమంతి తం నారసింహం శరణం గతోస్మి. వేదాన్ సమస్తాన్ ఖలు శాస్త్రగర్భాన్ విద్యాబలే కీర్తిం అతీంచ లక్ష్మీ. యస్య ప్రసాదాత్ సతతం లభంతే తం నారసింహం శరణం గతోస్మి. బ్రహ్మ శివస్త్వం పురుషోత్తమశ్చ నారాయణోऽసౌ మారుతం పతిశ్చ. చంద్రార్కవాయుగ్ని మరుద్గణశ్చ త్వమేవ తం త్వం సతతం నతోస్మి. స్వప్నేపి నిత్యం జగతాం త్రయాణాం స్రష్టా చ హంతా విభురః ప్రమేయః. త్రాతా త్వమేకాస్త్రివిదో విభిన్నః తం త్వం నృసింహం సతతం నతోస్మి.
ఇది శ్రీ శ్రీరామకృత శ్రీ నృసింహ పంచామృత స్తోత్రం. అహోబిల క్షేత్రం అంటే అహోబిల నారసింహ అవతార క్షేత్రం. ఈ 9 నారసింహ క్షేత్రంగా జ్వాలా కోబిల మహలోల కరుడాకారంజ భార్గవ యోగానంద ఛత్రవడ పావనగా 9 నరసింహస్వామిగా విశిష్టంగా ఉన్నటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఇప్పుడు భార్గవ అనే క్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ 6వ స్వామిగా ఉంటారు. ఇక్కడ త్రేతాయుగంలో అంటే నరసింహ అవతారం కృతయుగ అవతారం. ఇక త్రేతాయుగంలో పరశురాముల వారికి మనోసంకల్పం దేనికోసం అంటే భూమండలం పైన ఉన్నటువంటి అధర్మంగా పరిపాలిస్తున్నటువంటి క్షత్రియులకు సంబంధించి ధర్మాన్ని స్థాపితం చేయాలనే మనస్సంకల్పం చేత ఈ సన్నిధానం రావడం జరుగుతుంది. కింద ఉన్నటువంటి అక్షయ తీర్థంలో నిత్య స్నానం చేస్తూ అనుష్ఠానం చేస్తూ స్వామి కొరకు ప్రార్థన చేస్తూ ఇక్కడ ఉంటారు స్వామి పరశురాముల వారు. నరసింహస్వామి వారికి దర్శనం ఇస్తే ఆయన వారు ఎలాంటి ఆ యొక్క అనుగ్రహం కోసం వచ్చారో తెలియదంటే ఉగ్ర రూపంలో పునర్దర్శనంగా నరసింహ అవతారంలో ప్రచండంగా నరసింహ అవతారం ఎలా ఉంటుందో అలాంటి శక్తిని తీసుకోవాలని వచ్చారు ఆయన వారు. అందువల్ల నరసింహస్వామి ప్రార్థన చేస్తారు. హిరణ్యకశ్యపుని యొక్క సంహారంలో ఎలా ఉగ్రంగా ప్రచండంగా మహాశక్తివంతంగా ప్రళయాకారంగా ఉంటారో అలానే ఇక్కడ నరసింహస్వామి కూడా చక్రహస్తము శంఖహస్తం ధరించి హిరణ్యకశ్యపుని తన తొడలపైన వేసుకొని సంహరించిన రీతిలో దర్శనమిస్తారు. భార్గవ నరసింహ అని పిలుస్తారు. భార్గవాక్య తపస్వీష భావన భావితాత్మనే అక్షయ తీర తీరస్థాయ భార్గవయాస్తు మంగళం. ఇక్కడ పరశురామ జ్వాలాక్యం భార్గవాక్యం భగవదపి యోగి పర్వై. యోగి అంటే పరశురాముల వారికి నరసింహస్వామి ఎలా ప్రచండంగా సంహరించారో ఆ పర్వం అంటే ఆ కథా విశేషం అంతా కూడా ఆ యొక్క సన్నివేశం అంతా కూడా పరశురాముల వారు దర్శనమిచ్చి అనుగ్రహించిన క్షేత్రం. అక్కడ నరసింహస్వామి సన్నిధానంలో పరశురాముల వారికి దర్శనమిచ్చిన రీతిగా ఇక్కడ దర్శనమిస్తారు. ఇక్కడ స్వామి తేజ రూపంలో ఉంటారు. అలానే జ్వాలా నరసింహస్వామి ప్రచండంగా ఉన్నారు. అలాంటి తేజాన్ని పరశురాముల వారికి వరంగా ఇస్తే ఆ పరశురాముల వారి భూమండలం ప్రదక్షిణ చేసుకొని ఆ ధర్మాన్ని స్థాపితం చేసి తిరిగి అంకుశాన్ని కింద ఉన్నటువంటి అక్షయ తీర్థంలో శుద్ధి చేసుకొని తన నరసింహస్వామి ప్రసాదించినటువంటి ఆ ఉగ్రరూపాన్ని మహాశక్తిని తిరిగి స్వామివారికి అర్పితం చేసి వెళ్తారు. ఈ నరసింహస్వామి దర్శించిన వారికి సూర్యగ్రహ దోష పరిహారంగా ఉంటుంది. భార్గవ నృసింహ అని పిలుస్తారు. నా పేరు వీరప్ప. మా ఊరు తాడిపత్రి, అనంతపురం జిల్లా. మేము ప్రతి స్వాతికి ఇప్పటికి 21సారి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి ప్రతి స్వాతి రోజు ఎక్కువ భక్తులు ఎందుకంటే వచ్చేది ఇక్కడికి రావడం వల్ల వాళ్ళ కోరికలు తీరుతాయి. ఎక్కువ నరసింహస్వామికి తిరగడం వల్ల వాళ్ళ రుణ బాధలు తీరుతాయి. ఇలా ఒక్కొక్కరి వాళ్ళకు మనసుకు నచ్చినట్లు వాళ్ళ కోరికల మీద తిరుగుతూ ఉంటారు. ఇక్కడ నవనారసింహులు బాగా ప్రసిద్ధమైన క్షేత్రాలు. ఇక్కడికి రావడం వల్ల ప్రతి ఒక్కరికి మంచిగా జరుగుతుంది. ఒక ప్రశాంతత లభిస్తుంది. నేచర్ను బాగా ఆస్వాదించినట్లుంటుంది. అందువల్ల ఇక్కడికి ప్రతి ఒక్కరూ వస్తూ పోతూ దేవుణ్ణి నమ్మకంగా కొలుస్తూ ఉంటారు. అనుకున్నటివి నెరవేరుతాయని నవనారసింహులకు నవస్వాతీలు తిరుగుతూ ఉంటారు. నా పేరు లక్ష్మి అండి. మా ధర్మవరం అండి. నేను ఇప్పుడు 9 నెలలైంది. స్వాతికి వస్తాను ఇక్కడికి. మాకైతే వచ్చినందుకేమో పర్లేదండి, బాగానే ఉంది. అనుకునే కోరలు అంటే కోరుతానే తీరుతారు కదా అండి, కొంచెం టైం పడుతుంది. వస్తూ ఉంటే తీరుస్తూ ఉంటాడు. అయితే నమ్మకమైన స్వామి, బాగా దయగల స్వామి. Namaste. My name is Gayatri. I'm from Australia. This is my husband Bharat and this is my daughter Ankita. And we've come here to pray to Narasimha. We have been to so far. We have visited 5 Narasimhas. We have gone to Jwala Narasimha, Shanta Narasimha, Malola Narasimha, Varaha Narasimha, and this morning we went to the Bhargava Narasimha, Chenchulakshmi, and then now we are going towards the Bhargava Narasimha. We love this experience, and today being on a very auspicious, I think, Swati Nakshatra, we are really blessed. We are truly blessed, and this is the first time we are coming to Ahobila.